కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల లోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారన్నారు. ప్రజాభవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకుల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 3 విడతల రైతు రుణమాఫీలో భాగంగా ఈ నెలాఖరులోపు 1,50,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల్లో మాట ఇచ్చారని, ఆయన మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, పార్టీకి నష్టమని తెలిసి కూడా ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామని, అయితే ఆర్థిక నిపుణులు రుణమాఫీ కష్టమన్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారని చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ 28,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు. వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ను దేశం అనుసరించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు రుణమాఫీ తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ కోసం 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని తెలిపారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్లా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే ఏక మొత్తంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రుణమాఫీ అని చెప్పారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వివరించాలని కోరారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలలో రుణమాఫీ ప్రచార సంబరాల కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని కోరారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో 31,000 కోట్లతో రుణమాఫీ చేయలేదని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించాలని కోరారు. గురువారం గ్రామాలలో, మండల కేంద్రాలలో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాలలో కార్యక్రమాలలో పాల్గొనాలని, ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణంలో సంబురాలు జరపాలని సూచించారు. 7 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి పోగు చేసి ఈ కార్యక్రమం విజయవంతం కోసం చేపట్టామని చెప్పారు. ఆగస్టు దాటకుండానే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని, రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలన్నారు. తల ఎత్తుకొని ఎక్కడా తగ్గకుండా రుణమాఫీ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.